స్తోత్రం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని అందరూ కలిసి చదువుదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమైన దేవుడు మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి కన్నులను తెరువు నాయన, ప్రతి ఒక్కరి చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించు నాయన. అల్పడను నీ పాదధూళిని తండ్రి, అపాత్రుడను నాయన, మీ దాసుని మీ యొక్క హస్తపు నీడలో మీరు దాచి నీలో మరుగుపరిచిన ఆయన నీ అభిషేకమునిచ్చి మీ దాసుని నోటాన్ని వాక్కుంచి మీరు మాట్లాడండి. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి సకల మహిమ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికే సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మనందరికీ తోడై ఉండునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారే ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ చాలా విషయములు చెప్పబడింది, కానీ కేవలం ఒకే విషయాన్ని, ఒక్క సంగతిని గురించి మనం ధ్యానం చేద్దాం. అదేంటనగా విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ప్రభుకి స్తోత్రం. విశ్వాసమందు నిలకడగా ఉండుడి అనే ఈ పదం అంత తేలికైనది కాదు, అంత సులువైనది కాదు. ఒక వ్యక్తి విశ్వాసమందు నిలకడగా ఉండాలంటే తాను అనేకమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఒక అన్యుల కుటుంబంలో పుట్టిన వాడను. మా పితరులు ఆరాధించినట్టుగా నేను కూడా అన్య దేవతలను ఆరాధిస్తూ వెళ్ళేవాడిని. కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు నా హృదయాన్ని తాకిన తర్వాత, సత్యము తెలుసుకున్న తర్వాత, సత్యాన్ని వెంబడించడం మొదలుపెట్టినది మొదలుకొని నాకు ఇబ్బందులు రావడం మొదలైంది. నేను నా కుటుంబంలో కేవలం చిన్నవాడిని కాబట్టి పెద్దోళ్ళ మీదే ఆధారపడాలి. నేనేమి అప్పటికి పెద్దవాడేం కాదు, వయసుకు వచ్చిన వాడిని కాదు, యవనస్తుడేం కాదు. మీరు నన్ను చూడకపోతే ఇంకొక దగ్గర ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఏదో అనుకోవడానికి అవకాశమే లేదు. చదువుకుంటున్న దినాలు అవి. సో మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ప్రారంభం చేసిన మొదలుకొని నాకు ఆటంకాలు వచ్చాయి. నాకు కలిగిన ఈ ఆటంకంలో ఇప్పుడు నేను విశ్వాసమందు నిలకడగా ఉండాలా, నా విశ్వాసాన్ని విడిచిపెట్టాలా? ఓకే, అందుకే విశ్వాసము అన్న వెంటనే దేవునందు విశ్వాసము, యేసునందు విశ్వాసము, దేవుని వాక్యమందు విశ్వాసము, యేసు రక్తమందు విశ్వాసము, ఇది ఎంత సులువైనది కాదు అని చెప్తాను. దాని కొరకు మనకు కొంత ప్రయాస పడవలసిన అవసరం ఉంది. సో నాకు ఇప్పుడు కష్టం వచ్చింది. ఏ వయసులో కష్టం వచ్చింది అంటే పెద్దోడైన తర్వాత కాదు, ఇంకా చదువుకుంటున్న దినాల్లో నేను పరిపూర్ణంగా ఎవరి మీద ఆధారపడాలి? తల్లిదండ్రుల మీదే సంపూర్ణంగా ఆధారపడాలి.
వారు లేనిది నేను లేనిక. ఇక్కడ విశ్వాసమందు స్థిరంగా, మన లేఖనం ఏం చెప్తుంది? విశ్వాసమందు నిలకడగా ఉండుడి. స్తోత్రం. నేను నిజం చెప్తున్నాను, ప్రభువును నమ్మినందుకు మా అన్నయ్య నన్ను అనేక సందర్భాల్లో కొట్టడానికి వచ్చాడంటే అర్థం ఏంటంటే నేను తప్పించుకొని వెళ్ళిపోయాడని అర్థం. అంతేకాకుండా విశ్వాసమందు స్థిరముగా ఉన్నందుకు భోజనం కూడా పెట్టకుండా మానేశాడు. మీరు వీటిని గమనించండి. విశ్వాసమందు స్థిరంగా ఉండడం. వారు ఏది చేసినా నేను నా విశ్వాసమును విడిచి పెట్టలే. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో విశ్వాసమందు నిలకడగా ఉండటం మూలముగా ఒక దినం వచ్చింది. అన్నీ ఒకేసారి వెంటనే జరిగిపోదు. ఒక దినం వచ్చింది, దేవుడు నా విశ్వాసాన్ని ఇంకనూ బలపరిచాడు, విశ్వాసమందు స్థిరపరిచాడు, నా విశ్వాసమును దేవుడు కాపాడాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అంతేకాదు, ఒక దినం వచ్చింది. ఎలాంటి దినం వచ్చిందంటే, నన్ను విశ్వసించినందుకు, ప్రభువునందు విశ్వసించినందుకు తృణీకరించిన వారు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను. నా మాటకు అర్థం ఏంటంటే, నా యొక్క తల్లి అలాగే మాకు అన్నయ్య వాళ్ళందరూ కూడా ప్రభువును విశ్వాసం. అసలు నన్ను తృణీకరించింది ఎవరు? వాళ్ళ ద్వారానే నాకు ఇబ్బంది కలిగింది కదా. కానీ ఒక దినం వచ్చింది, విశ్వాసం అందు స్థిరంగా ఉండటం మూలంగా. నేను జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. కనుక విశ్వాసమందు స్థిరముగా నిలకడగా ఉండుడి అనే పదానికి అర్థం ఏంటంటే, నేను విశ్వసిస్తున్నాను కాదు. దర్ ఆర్ మెనీ టైప్స్. విశ్వాసంలో చాలా చాలా స్థాయిలు ఉన్నాయి. బట్ ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, స్థిరముగా నిలకడగా ఉండాలి అనేది. ప్రభుకి స్తోత్రం. మనము విశ్వాసమందు నిలకడగా ఉంటే, మనం స్థిరులుగా ఉండగలిగితే, ప్రభు తప్పకుండా గొప్ప అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సాధారణంగా పరీక్షలు జరుగుతాయి. నేను మామూలుగా మాట్లాడేది పిల్లలకు జరుగుతున్న స్టూడెంట్స్ కొరకు జరిగే పరీక్ష గురించి కాదు. ప్రభు బిడ్డలకు కూడా పరీక్షలు వస్తాయని యాకోబు పత్రికలో, అలాగే పేతురు రాసిన పత్రికలో, ఓకే, అదేవిధంగా మనం హెబ్రీ పత్రికలో ఆయా గ్రంథాల్లో మనం చూస్తాం ఏంటంటే పరీక్షలు వస్తాయని. ఓకే, మంచిది. అయితే మీరు గమనించండి, ఈ పరీక్ష వచ్చింది విశ్వాసులక విశ్వాసానిక? ఇలా చెప్పిన వెంటనే మీరు అర్థమైపోవాలి. పరీక్ష వచ్చేది విశ్వాసులక విశ్వాసానిక? ఓకే, సరే, ప్రభుకి స్తోత్రం. దీన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. పేతురు పత్రికలోనికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. నేను 5వ వచనం నుండి చదువుతాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్టుగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. స్తోత్రం. హల్లెలూయా. సో 5వ వచనం నుండి 7వ వచనం వరకు, ఈవెన్ 9వ వచనం వరకు కూడా మనం చదువుకుంటే రాయబడి ఉంటుంది. బట్ ప్రత్యేకంగా ఈ 3 వచనాల్లో మనం చూడగలిగిన విషయం ఏంటంటే, ఒకటి,
విశ్వాసము ద్వారా మీరు కాపాడబడుచున్నారు అన్నాడు. మొదటిది. స్తోత్రం. మన యొక్క విశ్వాసము ద్వారానే మనము కాపాడబడగలం. ఎందుకంటే లేఖనము హబక్కు గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, నీతిమంతుడు విశ్వాసము వలన బ్రతుకుతాడని. నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకుతాడు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రభువు నమ్ముకున్న బిడ్డలు మర్చిపోతారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను అనే ఆ పదానికి అర్థం ఏంటి అసలు? ఓకే, సరే, ఇది మీకు అర్థం అవ్వాలంటే మరలా మన 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. రైట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అన్నాడు. ప్రభుకి స్తోత్రం. వినండి, తలపైకెత్తండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, మొదటిది. రెండోదిగా అదృశ్యమైనవి, అందరూ చెప్పండి, అదృశ్యమైనవి ఉన్నవి అని అనడమే ఏంటది? విశ్వాసం. మొదటి నుంచి చెప్పాడు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. రెండవదిగా అదృశ్యమైనవి ఉన్నవి. అదృశ్యమైనది అనగా కనబడనిది, కానీ ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం అన్నాడు. రైట్. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మరలా అక్కడికి మీకు తీసుకెళ్తాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును లేదా బ్రతుకును అన్నాడు. అంటే అర్థమైంది మీకు. ఇప్పుడు ఏమైంది? అర్థమైంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనానికి, ఓకే, హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనానికి లింక్ చేస్తే మీకు ఏమర్థమైంది? విశ్వాసమే అర్థమైంది. కానీ విశ్వాస మూలంగా బ్రతుకును, విశ్వాస మూలంగా జీవించును అనే పదానికి అర్థం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవి అని విశ్వసిస్తూ జీవించాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం. అబ్రహాము విశ్వసించాడు, ఓకే, మంచిది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రతి సందర్భాల్లో కూడా నీతిమంతుడైన వాడు, నీతిమంతుడు తన ముందు ఉన్న పరిస్థితులను బట్టి కాక, తన ముందు ఉన్న వస్తువులను బట్టి కాక, తన దగ్గర ఉన్న ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాము, వాళ్ళ దగ్గర ఉన్నాక జీతమును బట్టి కాక విశ్వాసం వలనే జీవించా. విశ్వాసం వలన జీవించిన పదానికి అర్థం ఏంటి? మరలా మీకు అడుగుతున్నా, మీరు చెప్పాలి. విశ్వాసం వలన జీవించడం మనకు అర్థం ఏంటి? యేసు రక్తమే జయం చెప్పండి, లేకపోతే దాని ఆన్సర్ అని చెప్పండి. అదృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి, మరలా చెప్తాం, అదృశ్యమైనవి ఉన్నవి, అదే విశ్వాసం. రైట్. సో ఇప్పుడు నీతిమంతుడు, అతడు చూస్తే నీతిమంతుడు, కానీ దేని మూలంగా జీవించాలి? విశ్వాసం మూలంగా జీవించాలి. నేటి దినాలలో విశ్వాసులు అని అనబడుచున్నవారు కేవలం ఒక విషయంలో మాత్రం విశ్వసిస్తున్నారు, నమ్ముచున్నారు. ఏమని? మొత్తానికి మా ప్రభు మహాకృప వలన యేసు ప్రభు అని నమ్ముచున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ నమ్ముతున్నారు యేసు ప్రభు అని. కానీ ఈ విశ్వాసానికి సమ్టైమ్స్ కొన్ని సందర్భాలలో ఏమొస్తుందో తెలుసా? పరీక్ష. అదే మీకు పేతురు పత్రికలు చదివి వినిపించాను. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ విశ్వాసం ఎటువంటిదంటే అది శుద్ధ సువర్ణముతో పోల్చబడినది. ఈ విశ్వాసం, దేవుని స్తోత్రం. సువర్ణాన్ని అంటే బంగారమును తీసుకెళ్ళి అలాగైతే వాటిని కొలిమిలో వేసి దాన్ని శుద్ధీకరిస్తారో, బాగు చేస్తారో, తర్వాత అది శుద్ధ సువర్ణముగా మారుతుందో, విశ్వాసాన్ని కూడా పరీక్షలు వస్తాయి. విశ్వాసికి కాదు, విశ్వాసం నువ్వు విశ్వసించావు కదా, దానికి వస్తుంది పరీక్ష. స్తోత్రం. ఇప్పుడు నా గురించి చిన్న సాక్ష్యం చెప్పా. నేను యేసు నందు విశ్వాసం ఉంచాను. ఆ విశ్వాసానికి ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు కాదు, అప్పుడు నాకు పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో
దాని గురించి లేఖనం సెలవిస్తుంది, విశ్వాసమందు స్థిరముగా లేదా నిలకడగా ఉండుడి. దానికి పరీక్ష వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఇక్కడే అనేక మంది ఫెయిల్ అవుతారు. ఎక్కడ? విశ్వసిస్తారు, యా దేవుడు నన్ను స్వస్థపరచని నమ్ముతున్నా అంటారు. దట్స్ గుడ్. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది అంటారు. రైట్, దట్స్ గుడ్, మంచిది, విశ్వసిస్తారు. కానీ ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఆ విశ్వాసానికి ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. ఈ పరీక్ష వచ్చేటప్పుడు అనేక మంది అక్కడే విఫలమవుతారు. పరీక్ష ఎలాగొస్తుంది చెప్తాను వినండి. ఈయనేమన్నాడంటే, నేను ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఇది నమ్మాడు, విశ్వసించాడు. ఇప్పుడు ఆ విశ్వాసానికి ఇప్పుడు పరీక్ష వచ్చింది. ఏంటి పరీక్ష? ఎటువంటి పరీక్ష అది? కూర్చొని ఏ ఆన్సర్ రాయాలి అని ప్రశ్నలు కాదు ఇక్కడ, అటువంటి జవాబుల గురించి కాదు అక్కడ పరీక్ష ఏంటంటే, నువ్వేమో స్వస్థత పొందావని నమ్ముతున్నావు, కానీ ఈ స్వస్థత పొందానన్నప్పుడే ఇంకా నీకు నొప్పి కొద్దిగా ఎక్కువ అవుతుంది. పరీక్ష ఎవరికి కలుగుతుంది? విశ్వాసానికి. ఇప్పుడు ఏం చేయాలి? మన సబ్జెక్ట్ ఏంటంటే, విశ్వాసమందు స్థిరముగా ఉండుడి లేదా నిలకడగా. సో నువ్వు నమ్మిన తర్వాత ఒక్కసారి నువ్వు పెయిన్ పోయింది, నేను స్వస్థత పొందాను, దేవునికి స్తోత్రం. నేను విడుదల పొందాను, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేయాలి. కాబట్టి ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో మీరు విశ్వసించారు. ఓకే, నేను కేవలం మాట్లాడేది ఆరోగ్య విషయంలో మాత్రం కాదు. నీవు చేసిన ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చాడని విశ్వాసముతో నిలకడగా ఉండాలి. స్తోత్రం. యేసు ప్రభు కూడా దీని గురించి జవాబు ఇచ్చాడు. ఆ విధంగా మీ విశ్వాసము నమ్ముతున్నాం. మనం నమ్మితే ఒకవేళ మనం నమ్మేసిన తర్వాత వదిలేస్తే ఎలా ఉంటుంది? యాకోబు పత్రికలోనికి ఒకసారి వెళతాం. నమ్ముతున్నారు, చాలామంది నమ్ముతున్నారు, కానీ నమ్మిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. 1వ అధ్యాయంలోనికి మనం వెళదాం. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 5వ వచనం నుండి మనం చదువుకుందాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ప్రభుకి స్తోత్రం. అడుగుతున్నారు విశ్వాసంతోనే, కానీ మన పాయింట్ ఇప్పుడు ఏంటి? విశ్వాసమందు నిలకడగా. సో ఇక్కడ ఏమంటాడు చూడండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. హలో, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నమ్ముతున్నావా? ప్రార్థన చేసిన తర్వాత నమ్ముతున్నారా? నమ్మితే ఆ నమ్మకమందు లేదా ఆ విశ్వాసమందు నువ్వు నిలకడగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సందేహించినడలా, ఏ మాత్రము నువ్వు సందేహించినడలా, అట్టివాడు ప్రభు యొద్ద నుండి ఏమైనా దొరుకుతుందని అనుకోవడం అతని యొక్క అమాయకత్వం అంటున్నాడు. అసలు ఆశించనకూడదు. ఎందుకంటే నువ్వు అలాంటి డౌట్ వచ్చేసింది నాయన, నీకు సందేహం వచ్చేసింది. ద్విమనస్సు కలిగిన వాడు అన్నాడు. ద్విమనస్సు ఏంటి? మొదట విశ్వసించడం, ఆ తర్వాత అవును కానీ ఎక్కడైపోద్దులే. అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందట, 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్. దేనికోసం? వర్షం పడాలని. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే బలం, ధైర్యము, విశ్వాసం ఎక్కడ అభివృద్ధి చెందుతుందంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా అనుకొని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చాలా కాలమైంది, వర్షం పట్టలేదు. మొత్తానికి సంఘం మాత్రం విశ్వాసం ఉంది, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది. 3 days ఫాస్టింగ్ ప్రేయర్.
ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం చేసింది, ప్రకటించింది ఏంటంటే మనం 3 దినాలు ఉపవాస ప్రార్థన చేద్దాం. కాబట్టి ఫస్ట్ డే ఏం పర్వాలేదు, సెకండ్ డే కూడా పర్వాలేదు. బట్ థర్డ్ డే, 3వ రోజు మాత్రం ఒక సమస్య వచ్చింది. సమస్య ఏం కాదు, ఇప్పుడు అందరూ ఏం చేయాలని అంటే 3వ దినాన్న ఉపవాసం ఉండడానికి వెళుతున్నప్పుడే సంఘములు ప్రకటించిన వాక్యాలన్నీ కూడా విన్న ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మగారితో అన్నదట, అమ్మ ఈరోజు 3వ రోజు కదా, మనం గొడుగు పట్టుకొని చర్చికి వెళదాం. ఎందుకంటే 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఏం రావాలని ప్రార్థన చేస్తున్నారు? వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వర్షం తప్పకుండా వస్తుంది. అందుకే అమ్మ మరి ఇప్పటి వరకు కూడా మనం ప్రార్థన చేసింది దాని కొరకు కదా, మరి 3వ రోజు వర్షం వచ్చేస్తే మళ్ళీ మనం అటు నుండి వచ్చినప్పుడు తడిసిపోతాం, కాబట్టి మనం గొడుగు పట్టుకొని వెళ్దామమ్మా అన్నాడు. ఓకే, ఇంతకాలం వాళ్ళు ప్రార్థన చేశారు. 3 రోజులు ఓకే ఆహారమును వారు త్యాగము చేసి ప్రార్థన చేశారు. ప్రభువా వర్షము పంపించమన్నారు. కానీ విశ్వాసమందు నిలకడగా ఉండాలి కదా. అక్కడ జరిగిన విషయం, ఆ చిన్న అమ్మాయికి ఉన్న విశ్వాసము అన్నదంట. ఆ పాపతో వాళ్ళ అమ్మ చెప్తుందంట, ఎవరు చెప్పారు నీకు? ఏదో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నావు కానీ నిజంగా వర్షం వచ్చేస్తుంది ఎట్టి, ఆ గొడుగు ఎందుకు అన్నది. అంటే ఎంత నమ్మకమో, ఎంత విశ్వాసమో దేని మీద. ఇక్కడ విషయం ఏంటంటే తాము చేసిన ప్రార్థన మీదే వారికి నమ్మిక లేదు. అసలు సంఘం అంతా ఏం చేయాలి? చిన్న పాప కాదు, అవునమ్మా నిజంగా నేను మర్చిపోయాను, పట్టుకోమ్మా అని చెప్పాలి అసలు తల్లి. ఆ మాట విన్న వెంటనే మిగిలిన సంఘ విశ్వాసులందరూ కూడా గొడుగు పట్టుకొని రావాలి అక్కడికి. కానీ అలా జరిగిందా? జరగలే. వారు కానీ సందేహిస్తే, ఏమాత్రం సందేహపడిన ఎడల అట్టివాడు, అట్టి మనుష్యుడు దీమనస్కుడు కనుక తన సమస్త మార్గములందు అస్థిరుడే గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచకొనరాదు. ఏమైనా దొరుకుతుందని, అసలు ఏమైనా కూడా దొరకదు, ఏది దొరకదు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనందు నిలకడగా. బట్ ఇక్కడ పాయింట్ మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. విషయం ఏంటంటే మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఇక్కడే మనం జయించాలి. దేవుని బిడ్డలు జయించవలసింది ఇక్కడే. విశ్వాసం కలిగే పరీక్ష. నువ్వు ప్రార్థన చేసావు, ఏం జరగలే. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఏం చేస్తావు? ప్రార్థన చేసావు, విశ్వసించావు, కానీ వెంటనే ఏం జరగలే. ప్రార్థన చేసావు, విశ్వసించావు, 2 రోజులైంది, ఏం జవాబు రాలే. 3 రోజులైంది, జవాబు రాలే. అప్పుడు ఏం చేస్తావు? విశ్వాసం ముందు నిలకడగా ఉంటావా, లేక దాన్ని మర్చిపోతావా, వదిలిస్తావా? ఏదో చేసామంతే. కానీ మీకు చూడండి, బైబిల్ గ్రంథంలో స్థిరముగా విశ్వాసముందు నిలకడగా ఉన్న చాలామంది భక్తులు కనబడతారు. యోబు జీవితంలో కలిగిన శ్రమలన్నిటి విషయంలో యోబు అంటాడు 19:25 నా విమోచకుడు సజీవుడు కనుక నా శరీరము చీకి, ఒకవేళ నా శరీరము కృషించిపోయినా కుళ్ళిపోయినా, ఇదిగో ఈ నా కన్నులతోనే నేను ఆయనను, మరొకడు కాదు, నేనే నా కన్నులతో నా విమోచకుడిని నేను చూస్తాను. ఎందుకంటే నా విమోచకుడు, ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. హింసలు కలుగుతున్నాయి, శ్రమలు కలిగాయి. తనకు హింస రాలేదు కానీ శ్రమలు వచ్చాయి. భయంకరమైన శ్రమల్లో కూడా తన విశ్వాసము దేవుని మీదే నిలబెట్టుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు. నా దేవుడు నాకు సహాయము. ఒక దినం వస్తుంది, అక్కడ స్నేహితులు బాధించారు, మాటల చేత బాధించారు స్నేహితులు. ఏది లేదు, నువ్వు ఎక్కడో పొరపాటు చేస్తున్నావు, ఎక్కడో నువ్వు తప్పుదం చేస్తున్నావు, ఎక్కడో నువ్వు అన్యాయం చేశావు, ఏదో సందర్భాల్లో నీవు పాపము చేశావు, అందుకే ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే నీతిమంతుడికి అసలు ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ జరగదని చెప్పేసి స్నేహితులందరూ కూడా మాట్లాడుతుంటే, ఒరే బాబు ఎంత మీకు చెప్పాలరా బాబు, నేను ఎక్కడ తప్పు చేసినట్టుగా నాకు అసలు జ్ఞాపకం రావట్లేదు నాయన, అసలు నేను చేయలేదురా బాబు, అర్థం చేసుకోండి అంటున్నాడు ఆయన. ఎంత మొత్తుకున్నా సరే వాళ్ళు మాత్రం ఇన్ని మాటల చేత బాధించడమే మొదలుపెట్టాడు.
పాపం మనోడు తట్టుకోలేక ఒక్కసారిగా మీరు తర్వాత చదువుకోండి 29, 30, 31 అధ్యాయం 32 అధ్యాయాలు చదువుకుంటే తన నీతిని గురించి తానే చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఈ స్నేహితులు వచ్చి అతనికి ఎంతగానో ఆ చేయని వాటికి కూడా చేసి ఉన్నావు అని చెప్పేసి అతని చెప్పడం మూలంగా తను తట్టుకోలేక తన గురించి వీడు చెప్పడం. అసలు మీకు విషయం తెలుసా, నా జీవితాన్ని గురించి మీకు తెలుసా అంటూ ఆయన ఏమన్నాడంటే, నేను అనేకులకు తండ్రి లేని వారికి తండ్రిగా ఉండేవాడిని, తల్లి లేని వారికి తల్లిగా ఉన్నాను. ఓకే, ఆహారము లేని వారికి ఆహారము ఇచ్చాను, మూగవారికి నేను నోరుగా ఉన్నాను, కాలు చేతి లేని వారికి కాలు చేతిగా ఉన్నారు. అసలు నేను ఎలా జీవించాను మీకేం తెలుసు అన్నాడు. తన విశ్వాసాన్ని బట్టి, సరే ఇది స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ, అది పక్కన పెడితే తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన విశ్వాసమందు నిలకడగా ఉన్నాడు. ఏ టైంలో? ప్రియులారా, మన విశ్వాసాన్ని నిలకడగా ఉంచవలసింది ఎప్పుడంటే, నీకు కలిగిన బాధలలో నువ్వు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. నీకు వచ్చిన శ్రమలలో నువ్వు విశ్వాసాన్ని నిలకడగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. వచ్చిన శోధనలోని విశ్వాసాన్ని స్థిరంగా నువ్వు నిలబెట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. సో బైబిల్ గ్రంథాలు చాలామంది మనకు కనబడతారు, కానీ మనకందరికి తెలిసిన ఒక సుపరిచితమైన సామాన్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. తలపైకెత్తిన వైపు చూస్తూ వినాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక సంఘటన కనబడుతుంది. చాలా విషయాలు అక్కడ కనబడుతుంది, కానీ అందులో ఒక విషయాన్ని మాత్రం మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ప్రభుకి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సంఘటన 21వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా ఇక్కడ జరిగిన సంఘటన మనకు కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఒక కనానురాలైన స్త్రీ అతని కుమార్తెకు బాగలేదని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె బ్రతిమాలుకుంటుంది. అయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, ఒక్కసారి మమ్మను కరుణించు, దావీదు కుమారుడా మమ్మను కనికరించు అని చెప్పేసి ఆమె బ్రతిమాలుకుంటుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఆమె ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, దీని గురించి రకరకాలుగా మనం బోధించవచ్చు, ఎవరికి కలిగిన ప్రత్యక్షతను బట్టి వాళ్ళు చెప్పవచ్చు. కానీ ఈరోజు మీకు చెప్తున్న అంశం ఏంటంటే, విశ్వాసమందు నిలకడగా ఉన్నది. ప్రభుకి స్తోత్రం. నేను అందుకు చెప్పాను, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన యందు నువ్వు నిలకడగా ఉండాలి. దట్ మీన్స్ నువ్వు చేసిన ప్రార్థన అందు నువ్వు నమ్మిక కలిగి ఉంచాలి. నేను ఈ ప్రార్థన చేశాను, ఖచ్చితంగా నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడని విశ్వాసముందు నువ్వు నిలకడగా ఉండాలి. అందుకే యాకోబు పత్రిక మీరు చూపించాను. ఒకవేళ సందేహించామనుకో, ప్రభు దగ్గర నుండి ఏమైనా పొందుకుంటానని అన్నాడు మాత్రం నువ్వు తలంచుకోవద్దు అన్నాడు. ఈరోజు అనేక మంది పొందుకోకపోవడానికి కారణం ఏంటి? కొంతమంది ఏమనుకుంటున్నారంటే, వారి యొక్క భక్తిని బట్టి భక్తి మీద ఆధారపడుచున్నారు. చాలామంది వారి యొక్క నీతి మీద ఆధారపడుచున్నారు. వినండి, మీ భక్తిని బట్టి కాదు దేవుడు నీకు ఇచ్చేది, నీ నీతిని బట్టి కాదు దేవుడు నీకు ఇచ్చేది. అలాగైతే అన్యులు దేవుని ఎదుట భక్తి కలిగి జీవిస్తున్నారా? హలో, ఇప్పుడు అన్యజనులు ఉన్నారు కదా, వారు దేవుని నందు భక్తి కలిగి జీవిస్తున్నారా? చెప్పాలి అందరూ. వాళ్ళకి ఉద్యోగాలు లేవా? వారు మంచి మంచి పదవిలో లేరా? ఉన్నదా లేదా? మరేంటి? దయచేసి గమనించండి. నీ భక్తి మీదే నువ్వు ఆధారపడవద్దు. నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద, నువ్వు నమ్మిక ఉంచవలసింది దేవుని మీద. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తిని బట్టి ప్రభు నీకు ఇవ్వడం కాదు, తన కృపను బట్టి ఇస్తాడు ఆయన. ఆయన స్వభావమే. అందుకే లేఖన రాయబడింది, ఆయన ధారాళముగా అనుగ్రహించేవాడు. యాకోబు పత్రికలు చూసి, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దేవుడు ఎలాగిస్తాడు? ధారాళముగా ఇచ్చేవాడు ఆయన. స్తోత్రం. ఎందుకంటే ఆయన సర్వ సంపదల గని అయిన దేవుడైన. తెలుగు తర్జుమలో
తిమోతి పత్రిక రాస్తే ఏమన్నాడంటే శ్రీమంతుడగు దేవుడు అన్నాడు. శ్రీమంతుడు అనే పదానికి అర్థం ఏంటంటే బ్లెస్సెడ్ గాడ్, అంటే సకల ఆశీర్వాదము కలిగిన దేవుడు, సకల ఐశ్వర్యము కలిగిన దేవుడు, సకల సంపద కలిగిన దేవుడైన ప్రభుకి స్తోత్రం. కాబట్టి గమనించండి, మన క్రియలను బట్టి కాదు. ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు అనేక మంది. ఎందుకంటే వారి క్రియలను బట్టి కాదు దేవుడు ఇచ్చేది, విశ్వాసాన్ని బట్టి ఇస్తాడు. ఈనాడు చాలామంది అంటే భక్తి, దేవుని యందు భక్తి కలిగి జీవించిన వారు ఉన్నారా లేరా? హలో, ఉన్నారా లేరా? మరి ఉంటే ఎందుకు పొందుకోవట్లే? ఈ మాటలు కానీ మీరు శ్రద్ధగా గ్రహించగలిగితే మీ జీవితంలో నూతన కార్యం జరుగుతుంది, నూతన మలుపు వస్తుంది. ఓకే, మరి భక్తి కలిగి జీవిస్తున్నా సరే అసలు ఎందుకు పొందుకోలేకపోతున్నారు? ఎక్కడ తప్పు జరిగింది? వాళ్ళు భక్తి నుండి తొలగిపోయారా? కాదు, అక్కడ పాయింట్ అది కాదు. విశ్వాసమందు వాళ్ళు నిలకడగలేరు. ఓకే, ప్రభుకి స్తోత్రం. అందుకే మీకు మత్తయి సువార్తలో ఈ 15వ అధ్యాయము 21 నుండి 28 ఉన్న ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. కనాను లాంటి స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర బ్రతమాలుకుంటుంది, అడుగుతుంది, వేడుకుంటుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించండి అయ్యా, నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుందయ్యా, సహాయము చేయి ప్రభువా. నో ఆన్సర్. రెండోసారి దావీదు కుమారుడా కరుణించవయ్యా అని కేకలు వేస్తూనే ఉంది. యేసు ప్రభు ఒక మాట కూడా చెప్పలే, ఒక మాట కూడా జవాబు ఇవ్వలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే యేసు మౌనముగా ఉన్నారు. మౌనముగా ఉంటే, ఇప్పుడు పాయింట్ వినాలి. ఇప్పుడు నీవు చేసే ప్రతి ప్రార్థనలో కూడా ప్రభు మౌనముగా ఉన్నా చెప్పాలి, నీ విశ్వాసమందు నువ్వు నిలకడగా ఉండాలి. ఆయన మౌనంగా ఉన్నా జవాబు ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఓకే, ఈ సందర్భాల్లో మనం గమనించినప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. కానీ ఆమె కేకలు వేస్తూనే ఉంది, ఆమె మొర పెడుతూనే ఉంది, విజ్ఞాపన చేస్తూనే ఉంది. ఈసారి ఆమె చేస్తున్న మొర, ఆమె చేసిన యొక్క విజ్ఞాపన, వాటిని విన్న పక్కనున్న శిష్యులందరూ కూడా, పెద్ద పాస్టర్లందరూ కూడా ఏమన్నారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు తాను అప్పటి నుండి వచ్చి మొరపెడుతుండి ఏదో అడుగుతుండండి, పంపించండి ఏదో అన్నారు. మీరు గమనించండి. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను వీళ్ళ కోసం రాలే అన్నా. ఎలా ఉంది చూడండి, వీళ్ళ కోసం రాలే. నియమాన్ని ప్రభు మాట్లాడాడు. నిజంగా నేను చెప్పింది కరెక్టే. ఎందుకంటే మొదట ఆయన వచ్చింది ఎవరి కోసం? ఆల్రెడీ చెప్తున్నాను, నేను ఇజ్రాయేల్ ప్రజలలో నశించిన వారి కొరకే నేను వచ్చాను, కానీ మరి ఎవరి కొరకు నేను రాలేదు, నేను పంపబడలేదు అన్నాడు కదా. మరి నియమ ప్రకారంగా కరెక్ట్గా రూల్స్ మాట్లాడితే అక్కడ ఆమె ఏమైపోవాలి? అక్కడ నుండి ఉండాలా, వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి కదా. కానీ వినండి, ఆమె వదలటంలే. ఒకవైపున ఇది పట్టుబిడు అని ప్రార్థన మాత్రం కాదు. నేను చెప్పిన అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఇంకనూ ప్రార్థన చేస్తున్నది, విజ్ఞాపన చేస్తున్నది. అయినా సరే ఆమె మొరపెడుతుంది, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించము, నా కుమార్తెను బాగు చేయ మొరపెడుతుంది. శిష్యులు రికమెండేషన్ చేశారు. అక్కడ మనం శిష్యులు అనుకోవచ్చు, బట్ ఇప్పుడు మనం గమనిస్తే పాస్టర్లు రికమెండేషన్ చేశాడు, ప్రభువా పలానా వ్యక్తిని, పలానా బిడ్డను సహాయము చేయండి అయ్యా. యేసు ప్రభు అంటాను, లేదు నేను వాళ్ళ కోసం రాలే. రికమెండేషన్ చేసినా సరే వద్దన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వదిలేమా? అడిగెళ్తామా? మళ్ళీ అడుగుతామా? అక్కడ ఉంటామా? మీరు గమనించండి. అయినా సరే ఆమె ఇంకనూ మొరపెడుతూనే ఉంది, విజ్ఞాపన చేస్తూనే ఉంది, ఆయనను బ్రతమాలుకుంటుంది. అయ్యా నిజమే కావచ్చు, కానీ దయచేసి సహాయము చేయండి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. 25వ వచనం అంటాడు, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం ఇచ్చేయమని అడిగాను. అయినా సరే వచ్చేమో మొరపెడుతుంది, సహాయం ఇచ్చేయమని అడుగుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించాలి, విశ్వాసం ప్రభు మీద నిలకడగా ఉంచాలి. ఆమె పెట్టుకుంది విశ్వాసం.
ఇంకో విషయాన్ని గమనించాలి. ఎందుకు చాలామంది అక్కడి నుండి తప్పిపోతారంటే, తొలగిపోతారంటే వారి అవిశ్వాసాన్ని బట్టి ఒకటి. రెండోదిగా ఇది కాకపోతే ఇంకోటి చేద్దాంలే అనే ఆలోచన రావడం మూలంగా. వినండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆమెకు ఇంకా ఏరే ఆధారము లేదు. యేసు ప్రభు తప్ప ఆమెకు ఇంకా ఏరే ఆధారము లేదు. ఆధారము లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ఆధారం ఇంక ఏరే యొక్క సోర్స్ లేదు, ఏరే ఆధారము లేదు అన్నప్పుడే ఆ వ్యక్తిని ఏమాత్రం కూడా అనగా ప్రభువు నీకు అన్నాడు విడిచి పెట్టరు. ఏది ఏమైనా అక్కడికి వెళ్తారు. కారణం ఏంటంటే ఇంకొక సోర్స్ ఉందనుకోండి, వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో అదర్ సోర్స్, అసలు లేదు. అందుకే ఇక ప్రభు మీదే ఆధారపడాలి. అందుకే మీరు చూడండి, ఆయనందు ఏది ఏమైనా జవాబు ఇవ్వకపోయినా ఆయన మీదే నమ్మిక. మీకోసం నేను రాలేదు అన్నా చెప్పాలి, ఆయన మీదే నమ్మిక. ఆ విశ్వాసమందు నిలకడగా ఉండడం. ఆమె వచ్చి బ్రతిమాలుకుంటుంది, శిష్యులు రికమెండేషన్ చేశారు, నో ఆన్సర్. ఇప్పుడు ఫైనల్గా యేసు ప్రభు డైరెక్ట్గా తనతో ఇప్పుడు మాట్లాడాడు. ఏమని? ఈ ప్రార్థన చేసిన తర్వాత 26వ వచనంలో మనం చదువుకోగలిగితే అక్కడ ఏమంటాడు? అందుకైన పిల్లల రొట్టె తీసుకొని వచ్చి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పెను. స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడారు, కానీ ఏమని మాట్లాడుతున్నారు? అమ్మ, పిల్లలు నా దగ్గర ఉంది, కానీ ఆ రొట్టె కేవలం నా పిల్లల కోసమే, ఇంకొకరి కోసం కాదు. అంతే. విశ్వాసమందు నిజానికి చాలామంది ఏమనుకుంటారా, ఆమె ఒక కనానురాలు కదా అని. ఎస్, పాయింట్, నియమ ప్రకారంగా పాయింట్ అదే. కానీ మీరు గమనించండి అక్కడ ఏం జరగబోతుందో మీరు చూడండి. ఇక్కడ ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ఆమె ఏముంటుందంటే, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానిక బల్లెద్ద నుండి పడిన ముక్కలు తినను కదా. దేవునికి స్తోత్రం. ఆమె ఏమంటుంది? అయ్యా, నాకు కావలసింది మీ పిల్లలకు పెట్టే ఆహారము కాదు, వారు తినేసిన తర్వాత పడిపోయిన చిన్న ముక్క చాలయ్యా. అంటే అక్కడ ఫుడ్ కోసం మాట్లాడుతుందా? రొట్టె కోసం మాట్లాడుతున్నారా? దేనికోసం? స్వస్థత కొరకు. స్తోత్రం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. స్వస్థత దేవుని ప్రజలదే, విడుదల దేవుని ప్రజలదే, ఆశీర్వాదము దేవుని బిడలదే. హల్లెలూయా. అభివృద్ధి దేవుని బిడలదే. హల్లెలూయా. ఇది మీకోసమే అని ప్రభు సెలవిస్తున్నాడు. సరే, తర్వాత ఎప్పుడైతే ఆ మాట ఆమె చెప్పిందో అప్పుడు యేసు ప్రభు చక్కటి మాట చెప్తున్నారు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది నియమ ప్రకారంగా ఏమనుకుంటున్నారంటే, ఆమె ఇజ్రాయేలురాలు కాదు కదా, అందుకే ప్రభు వద్దనేశారు అనుకుంటారు. వాస్తవమే, అది నియమం. ధర్మశాస్త్ర ప్రకారముగా ఆమె యూదురాలు కాదు. కానీ దేవునికి స్తోత్రం, యూదురాలైనా గ్రీసు దేశస్థులైనా ఎవరైనా విశ్వాస మార్గములో వెళితే వారు తప్పకుండా వాటిని పొందుకుంటారు. ప్రభుకి స్తోత్రం. అంటే ఈ సంఘటన అంతటిలో కూడా యేసు ప్రభు ఆమెలో ఏమి చూడాలనుకున్నాడంటే, తన విశ్వాసము ఎంతవరకు నిలకడగా ఉంటుందో చూద్దామన్నాడు. ఆ చివరి వరకు కూడా తన విశ్వాసము నిలకడగా ఉండడం చూసి అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. స్తోత్రం. మీకోసము కాదు అన్న వ్యక్తిని ఎలాగిచ్చేస్తారు? నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. విశ్వాసముందు నిలకడగా ఉంటే నువ్వు ప్రభు యొద్ద నుండి దేనినైనా పొందుకోగలవు. స్తోత్రం. సందేహపడితే ఏమి పొందుకు. అందుకే విశ్వాసమునకు కలుగు ఈ పరీక్షలో నువ్వు నిలకడగా ఉండాలి.
ఏంటో పరీక్ష అని చెప్పాను మీకు. ఎటువంటి పరీక్ష ఇది? దేవుని ప్రజలరా, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అస్సలు జవాబు రాలేదు. ఆయనను విశ్వాసమందు ఏ ఆన్సర్ రాలేదు. మీకు విశ్వాసాన్ని గురించి అనేక విషయాలు చెప్పగలను బైబిల్ గ్రంథం నుండి, ప్రభువు నాకు అనుగ్రహించిన కృప మేరకు. ఏలియా జీవితాన్ని చూడండి. ఏలియా చేయవలసిన పనులన్నీ కూడా చేశాడు. ఓకే, ఆయన ప్రభు సంధానికి వెళ్ళి మోకరించి, కర్మేలు పర్వతము దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున నేను సమస్తము చేశాను, ఇప్పుడు వర్షం పంపండి అయ్యా అంటూ ప్రార్థన ఫస్ట్ టైం ప్రార్థన చేసి విశ్వసించాడు. ఎవరు? నా వైపు చూస్తూ వినాలి. మొదటిసారి ప్రార్థన చేశాడు ఏలియా. ప్రార్థన చేశాడు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేశాడు, దేవుని యొక్క మాట చొప్పున ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన దేవుని మాట చొప్పున ప్రార్థన చేసి తన దాసుడైన ఎలీషాతో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఒకసారి సముద్రం వైపు చూడు అన్నాడు. అంటే వెళ్ళి చూడమన్నాడంటే అర్థం ఏంటంటే తనలో విశ్వాసం కలిగింది. నేను ప్రార్థన చేశాను, దేవుని మాట ప్రకారంగా చేశాను, అందుకే దేవుడు దానికి జవాబు ఇప్పుడు పంపించేస్తాడు, వర్షం పంపించేస్తాడని ఆశతో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఒకసారి చూడమన్నాడు. ఆయన వెళ్ళి చూసి వచ్చి ఏమంటున్నాడు, ఏం కనబడలే అన్నాడు. ఏం లేదు సార్ అన్నాడు. ఏం లేదా? సరే. సెకండ్ టైం మళ్ళీ ప్రార్థన చేశాడు. ఈసారి తప్పకుండా దేవుడు వర్షం పంపిస్తాడు. మేఘం వచ్చి ఉంటే చూడు ఒకసారి వెళ్ళాడు. సముద్రం వైపు చూస్తే ఎటువంటి గుర్తింపు గుర్తులే అసలు లేవు, ఎటువంటి చిహ్నాలు అసలు కనబడట్లేదు. కనీసం చిన్న మేఘం కూడా కనబడలే. లేసా? ఏం కనబడలేదా? నో. అయితే మనం మరోసారి ప్రార్థన చేద్దాం. సో ఆయన మూడోసారి ప్రార్థన చేశాడు, వెళ్ళి చూడమన్నాడు. నాలుగోసారి ప్రార్థన చేశాడు, వెళ్ళి చూడమన్నాడు. ఐదోసారి ప్రార్థన చేశాడు, వెళ్ళి చూడమంటాడు. అంటే అన్నిసార్లు ఏం చేస్తాడు ఆయన? తన విశ్వాసాన్ని. ఆరోసారి ప్రార్థన చేశాడు, వెళ్ళి చూడమన్నాడు. ఏడోసారి కూడా ప్రార్థన చేస్తే ఏమంటాడు? ఈసారి వెళ్ళి చూడమన్నాడు. ఏడోసారి చూసినప్పటికీ అరచే అంత చిన్న మేఘం, అది ఎంత ఉండదంటే కేవలం ఒక అరచి అంత ఉంది. ప్రభుకి స్తోత్రం. దేవుని మాట ప్రకారంగానే చేశాడు ఆయన, కానీ తన విశ్వాసాన్ని ఎక్కడ ఆయన ప్రాక్టీస్ చేశాడు, విశ్వాసాన్ని ఉపయోగించుచున్నాడు. అన్నిసార్లు ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు కార్యము జరిగించేవాడు, కానీ పంపిస్తాడని ఒక నమ్మకతనకు ఉంది, విశ్వాసం ఉంది, తప్పకుండా చేస్తాడు. అందుకని అంటాడు, ఈసారి వెళ్ళి చూడు, ఈసారి వెళ్ళి చూడు. స్తోత్రం. హల్లెలూయా. ఇన్నిసార్లు, ఇంతకుముందు 6 సార్లు ప్రార్థన చేసినా ఏమి కనబడలే. అయినా తన విశ్వాసం దేవుని మీద ఉంది. దేవుడు తప్పకుండా వర్షం పంపిస్తాడు అనుకున్నాడు, విశ్వసించాడు. 7ఓసారి కనబడింది. 7ఓసారి ఏం జరిగింది? బలమైన మేఘం వచ్చిందా? అది ఎంత చిన్న మేఘమో లేఖనం చెప్తోంది. అరచేయంత మేఘం. అది ఎలా ఉంటుందంటే, ఏదో పెద్దది జరిగిపోద్దేమో అని అనుకున్నప్పటికీ తీరా చూస్తే చిన్న మేఘం. మన విశ్వాసం ఏమవుద్ది? అయ్యో బాబు, ఇంతసేపు ప్రయాసపడిన తర్వాత ఈ చిన్న మేఘం ఏం చేస్తుందని. కానీ ఆ చిన్న మేఘాన్ని చూసి ఆయన మరలా నమ్మాడు, విశ్వసించాడు, విశ్వాసంతో మాట్లాడ మొదలుపెట్టాడు. అంటున్నాడు, ఇక నువ్వు రెడీ అయిపో అన్నాడు. దేవుడు మోపైన వర్షపు ధ్వని నాకు వినబడుతుంది. ప్రభుకి స్తోత్రం. దేన్ని చూసి మాట్లాడుతున్నాడు? చిన్న అరచేయంత మేఘాన్ని చూసి మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఎందులో ప్రభు నీతో మాట్లాడేది ఏంటంటే, ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు చాలా చిన్నదిగా కనబడవచ్చు, కానీ దేవుడు దాన్ని బలమైన కార్యముగా మారుస్తాడు. చిన్నదిగా కనబడవచ్చు. అందుకే లేఖనం రాయబడింది,
నీవు మొదట నీకు కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు అది మహాభివృద్ధి కలుగజేస్తాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. పరీక్ష ఏంటి ఇప్పుడు విశ్వాసానికి? నో ఆన్సర్. ఫస్ట్ టైం ప్రార్థన చేశారు, నో ఆన్సర్. సెకండ్ టైం ప్రార్థన చేశారు, నో ఆన్సర్. ఇదే పరీక్ష తనకి, ఆ విశ్వాసానికి పరీక్ష. ప్రభుకు స్తోత్రం. యేసు రక్తమే ప్రియులారా. అందుకే విశ్వాసమందు నిలకడగా ఉండండి. మరి కొన్ని విషయాన్ని మేము త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మనం పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అందరూ చదవాలి. ప్రైజ్ ది లార్డ్. లోకమందున్న మీ సహోదరులందరకు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రభుకి స్తోత్రం. ఏంటంట? విశ్వాసమందు స్థిరులై అంటే లోకములో ఉన్న అనేక మంది ప్రభు బిడ్డలందరూ కూడా ఇటువంటి యొక్క శ్రమలే వచ్చాయన్నాడు. ప్రభువు నామను బట్టి శ్రమ అనుభవించిన వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతముగా బాధను అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, శారీరకమైన అనారోగ్యంలో బాధపడిన వాళ్ళు ఉన్నారు. రకరకాల శోధనలన్నీ కూడా లోకమందు ఉన్న సహోదరులందరూ కూడా ఇటువంటి శోధనలు ఎదుర్కొన్నారు, ఇటువంటి శ్రమలు ఎదుర్కొన్నారు. అపవాది చేస్తున్న పని ఏంటి? 8వ వచనంలోకి వెళ్తే అపవాది నిరంతరము కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఆయన దేని కొరకు తిరుగుతున్నాడంటే ఎవరిని మృంగుదామని ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి వాడు తిరుగుతున్నాడు కనుక ఎవరిని ఎక్కడ దొరికితే ఎవరిని ఎక్కడ మనం వారి జీవితాన్ని మనం పాడు చేద్దామని, వారి జీవితాన్ని నాశనం చేద్దామని, వారి యొక్క విశ్వాస జీవితాన్ని పడగొడదామని వాడు తిరుగుతున్నాడు. అయితే లోకంలో ఉన్న అందరి జీవితాల్లో కూడా ప్రత్యేకంగా విశ్వాసులు సహోదరుల జీవితాలు అలా జరిగింది కనుక మీరు విశ్వాసము నిలకడగా ఉండి వానిని ఎదిరించుడి. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ ఎదిరించాలి? ఏమీ లేనప్పుడు మనం ఎదిరించాలి. స్తోత్రం. మనందరికీ చెప్పాలి, వెన్ దెర్ ఇస్ నో హీలింగ్, దెర్ ఇస్ నో గుడ్ హెల్త్, సౌండ్ హెల్త్ లేనప్పుడు, సరైన ఆరోగ్యము లేనప్పుడు నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలి? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. అరే విశ్వాసం అంటే ఏంటి? మనకు ఆల్రెడీ చెప్పాను. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. స్తోత్రం. సో అక్కడ పెయిన్ ఉన్నా, అక్కడ తలనొప్పి ఉన్నా, అక్కడ నీకు బాధ ఉన్నా, అక్కడ నీకు అనారోగ్యం అనిపిస్తున్నా, ఫీలింగ్ నీకు అలాగ అనిపిస్తున్నా, ఫీలింగ్ని బట్టి కాదు నువ్వు నడవలసింది, ఆయనందు విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుగా. మరో విధంగా చెప్పాలంటే అబ్రహాము జీవితాన్ని గురించి మనం గమనిస్తానంటాడు, లేని వాటిని ఉన్నవంటకు రుజువై ఉన్నది. ప్రభుకి స్తోత్రం. దట్ ఈస్ ఫెయిత్. ఆ విశ్వాసమందు నిలకడగా ఉండాలి. స్తోత్రం. సో ఇంతకాలం నువ్వు దేవుని సముఖంలో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా? జవాబు ఇచ్చాడా? జవాబు ఇస్తే నీవు సంతోషంగా ఉండాలి కదా. మరి ఎందుకు జవాబు ఇస్తే సంతోషంగా ఉండాలి కదా. ప్రభుకి స్తోత్రం. ఒక వచనాన్ని చూసి ముగించుకుందాం. మార్కు సువార్తలోనికి ఒకసారి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. అందరూ తెరవాలి.
మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో. ప్రభుకి స్తోత్రం. అందుచేత అంటూ ప్రార్థన, ఆదివారం ప్రార్థన చేసినప్పుడు మర్చిపోవద్దు, నువ్వు నమ్మాలి. శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు నమ్మాలి. ఈ లోపల సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం చేసినప్పుడు ఏమన్నా నమ్మొద్దు. ఆదివారం ప్రార్థన చేసినప్పుడు నమ్మాలి. శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నమ్మాలి. అలాగే మళ్ళీ మనం వాచ్ నైట్ సర్వీస్ ప్రేయర్ చేస్తాం కదా, సంవత్సరానికి ఎండింగ్లో ప్రార్థన చేస్తాం, అప్పుడు నమ్మాలి. మిగిలిన సంవత్సరాల్లో, మిగిలిన దినాలు అసలు నమ్మకూడదు. అలాగుందా? ఇక్కడ మాట వినండి. ఈ మాట అసలు విన్నప్పుడే నీకు సంతోషం రావాలి, ధైర్యం రావాలి, విశ్వాసం రావాలి, ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే నీవు, ఈ మాట ఏమంటాడు చూడండి, అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా, అంతే, స్తోత్రం, ప్రార్థన చేయనప్పుడల్లా. హల్లెలూయా. సమయ సందర్భాలు లేకుండా నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా, ఓకే, మీరు అడుగుచున్న వాటి నెలను. ప్రభుకి స్తోత్రం. ఒకటి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు. రెండోదిగా, నువ్వు అడుగుచున్న వాటి నెల, అంతే. అంటే మీరు అడిగినవన్నీ, స్తోత్రం, అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని చెప్పాలి. పొంది ఉన్నామని అప్పుడు మీకు. సో ఇప్పుడు పాయింట్ ఏంటి? జవాబు రాలేదు, కానీ నువ్వేం చేయాలి? నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ విశ్వాసమందు నిలకడగా. ఈ లోపల బోల్డ్ మంది, పరీక్ష కదా, ఈ విశ్వాసానికి పరీక్ష బోల్డ్ ఉంటాయి. చాలామంది వచ్చాడు, ఏమండి మొన్న చెప్పారు కదా, అయిపోయిందా మీ పనులు లేదా? అప్పుడు ఏం చెప్తారు? అది వచ్చింది పరీక్ష. అక్కడ మీ విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అక్కడ బోల్డ్ మంది వచ్చి అడుగుతారు నీకు, మీరు అప్పుడు అన్నారు కదండి అయిపోయిందా అని. అప్పుడు ఏం చెప్తారు? అయిపోయిందని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడని చెప్పాలి. అందుకే భక్తుడైన దైవజనుడు కీర్తిశేషు డేవిడ్ పాల్యోంగిచో అన్న దైవజనుడు ప్రార్థన చేసి నమ్మాడు. ప్రభు, ఒక చైర్ దయచేయి, ఒక టేబుల్ దయచేయి, ఒక సైకిలు నాకు ఇవ్వు ప్రభు అడిగారు. అడిగిన తర్వాత చర్చిలో నిలబడిపోయి సాక్ష్యమే చెప్పేశాడు. దేవుడు నాకు చైర్ ఇచ్చేశాడు, టేబుల్ ఇచ్చేశారు, అలాగే సైకిల్ కూడా ఇచ్చేశారని. మరి విశ్వాసానికి ఏమొస్తుంది? ఇప్పుడు పరీక్ష వస్తుంది. విశ్వాసంతో చెప్పేశారా మనవాడు. కానీ ఆ చర్చిలో ఉన్న కుర్రోళ్ళు ఇద్దరు వదలటంలే. పాస్టర్ గారికి చైర్ వచ్చిందన్నారు, చైర్, ఆ తర్వాత సైకిల్ వచ్చిందన్నారు, టేబుల్ అన్నారు. ఎక్కడ ఉంచారో మనం వెళ్ళి చూద్దామని బయలుదేరారు. తన వెనక్కి వెళ్తున్నారు. ఏంట్రా ప్రతివారం మీరు ఇంటికి వెళ్ళిపోవాలి, మీరు నాతో పాటు వస్తున్నారేంటి అని అంటే, సార్ మీరు చెప్పారు కదా, సాక్ష్యం ఇచ్చారు కదా, మేము చూడాలని ఉంది, చూస్తారా రండి అని తీసుకెళ్ళారు. అక్కడ చూడడానికి వస్తున్న వాళ్ళకి, ఒరే నేను విశ్వాసం చెప్పాను రా, ఎందుకురా నా వెనక వస్తున్నా అన్నాడా? అనలే, పదండి వెళ్దాం అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి, మీరు ఎక్కడ కూర్చోండి. గది లోపలికి వెళ్ళిన వెంటనే ఆ పిల్లల కళ్ళు ఎక్కడుంది సైకిల్, ఎక్కడుంది చైరు, ఎక్కడుంది టేబుల్, వాటి మీదే వాళ్ళ మైండ్, వారి దృష్టి అంతా కూడా దాని మీదే. కానీ అని అంటున్నాడు, ఏ సార్ పాస్టర్ గారు ఎక్కడండి? ఉండండి రా చెప్తాను, చూస్తారు కానీ చూపిస్తాను, ఉండండి రా, ముందు కూర్చోండి. నేను వెళ్ళి ఆయన టీఓ ఏదో తీసుకొచ్చి వాళ్ళు తాగనిచ్చిన తర్వాత ఎక్కడుందంటే ఫైనల్గా చెప్పిన మాట ఏంటి? నేను విశ్వాసం ముందు వాటిని గర్భము ధరించాను అన్నాడు. గర్భము ధరించిన వెంటనే పిల్లలు కనిస్తారా? కాదు కదా. దానికి ఏం పడుతుంది? 9 నెలలు పడుతుంది కదా. అలాగే నేను విశ్వాసం ముందు వాటిని గర్భము ధరించాను. దాని టైం వస్తుంది, అప్పుడు అది బయటికి వస్తుందండి. దేవుని స్తోత్రం. ఆయన ఉపయోగించింది ఏంటి? విశ్వాసం.
విశ్వాసమందు ప్రార్థన చేసిన తర్వాత నా దేవుడు నేను అడిగిన వాటిని నాకు ఇచ్చి ఉన్నాడనే విశ్వాసముతో ఇప్పుడు తనకు ఆ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్షను ఆ విధంగా జయించాడు వాడు. ప్రభుకు స్తోత్రం. అందుకే అడిగే ప్రతి ఒక్కరు కూడా మనం సరైన రీతిలో విశ్వాసంతో మన ప్రతిబదులు ఇవ్వాలి. ప్రభుకు స్తోత్రం. అలాగ చేయగలిగితే ప్రభు అద్భుత కార్యం అని చేస్తాడు. తర్వాత వెంటనే కాలేదు, 3 నెలల్లో ఉన్న దేవుడు అద్భుత కార్యం చేశాడు. తాను కోరుకున్నది ఏదైతే అడిగాడో అదే బ్రాండ్ని దేవుడు అతనికి ఇచ్చాడు. స్తోత్రం. విశ్వాసముందు నిలకడగా ఉండడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ మాట మనందరి వెనుకలు ఆస్వాదించునుగాక. తల వంచుకుంటే అందరూ మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా ప్రభు సందులో ప్రార్థన చేయండి. అందరూ కూడా దేవుని దగ్గర అడగండి, ప్రభువా నేను విశ్వాసమందు ప్రార్థన అయితే చేస్తున్నాను, కానీ నాయన అనేక సందర్భాలలో నాయన సందేహిస్తున్నాను, నన్ను క్షమించమన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండలేకపోతున్నాను అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధాత్మతో నీ కృప చేత నా విశ్వాసమందునైనా మీరు నన్ను నిలబెట్టమని అడుగు. ప్రభు సముఖంలో స్థిరపరచునైనా మేము అడిగినవన్నీ కూడా నీవు ఇస్తున్నావు అయ్యా, నువ్వు తప్పకుండా ఇస్తున్నావు. విశ్వాసంలో కలిగే పరీక్షను జయించగలుగునట్లుగా నీ శక్తిని నాకు ఇవ్వయ్యా, నీ కృప నాకు ఇవ్వ ప్రభు, నీ బలాన్ని నాకు ప్రసాదించు ప్రభు అని అడుగు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. yes, he will do it. కనానులోని స్త్రీని గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఆమె విశ్వాసాన్ని కలిగిన పరీక్షలో ఆమె నిలకడగా నిలబడింది. ప్రభు అద్భుత కార్యం ఆమె జీవితంలో చేశాడు. ఆమెకు చందాన్ని వాటిని కూడా ఆమె పొందుకొని వెళ్ళగలిగింది. దేవుని బిడ్డ, నీవు ప్రభు బిడ్డ కదా, నీ కొరకు ఏర్పాటు చేసిన వాటిని దేవుడు నిశ్చయముగా నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఆరోగ్యము దేవుని బిడ్డలది అని చెప్తున్నారు, సంబంధించింది. ఆశీర్వాదం దేవుని బిడ్డలకు సంబంధించింది, విజయము దేవుని బిడ్డలకు సంబంధించింది, అభివృద్ధి దేవుని బిడ్డలకు సంబంధించింది. వారి ఆశ అది. కనుక ప్రభు సముఖంలో విశ్వాసంతో అడిగిన తర్వాత పరీక్షకు నిలబడు. నీ విశ్వాసము కలిగే పరీక్షకు నిలబడు, స్థిరంగా ఉండు, విశ్వాసంతో మాట్లాడు, అద్భుతాలు పొందుకుంటావు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడినాయన. నీ ప్రజలందరూ విశ్వాసమందు నిలకడగా ఉన్నట్లుగా వారి వ్యక్తిగత జీవితంలో అవసరమైన ప్రతి విషయంలోనైనా, వారి ఆరోగ్య విషయంలో కానీ, నైనా మేలు విషయంలో కానీ, చేతు పనుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ప్రభు తండ్రి, ఆర్థికమైన దీవెన విషయంలో కానీ, ఆధ్యాత్మికమైన జీవితంలో నన్ను అభివృద్ధి విషయంలో కానీ తండ్రి విశ్వాసమందు నిలకడగా ఉన్నట్టుగా కృప చూపు. కార్యము జరిగించి మీరు మహిమ పొందారు. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక.